ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, మెంతులు మొలకలు అయితే ఈసారి ఏంటో గైస్ పెద్ద పెద్ద చెట్లు వచ్చేసినాయి. చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి అంటే, మొన్న అయితే ఇంత ఇంత పెద్ద మొలకలు అయితే రాలేదు మెంతులకి. ఈసారి మాత్రం చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి అనమాట. అండ్ చాలా లావుగా కూడా వచ్చింది మొలక. నిజం గైస్, చూడండి ఆ మొలకలు ఈసారి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట మెంతులకి ఇంత పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయి. నేను శనగలకి వాటికి చూసాను, అవి చెట్టులాగా వచ్చినాయి. బట్ చూడండి, ఇది మెంతు ఎక్కడుంది, మొలక ఎంత ఉంది చూడండి. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చినాయి ఆ మొలకలు, అంత పెద్దగా వచ్చినాయి. సో నేను దీనికి యాడ్ చేసుకొని, లెమన్ యాడ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి బదులు ఇలా తినేయండి. సో మీకు ఏమైనా వెయిట్ లాస్ అలాగ అవ్వాలి అనుకున్నా మంచిగా అవుతుంది, హెల్త్ బాగుంటుంది. లో బీపీ, లో ప్రెషర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మెంతులు చాలా యూస్ఫుల్. మనం మామూలుగా మెంతి పౌడర్ కానీ మెంతులు తినలేం కాబట్టి, సో మనం ఈ విధంగా చేసుకొని, మీ ఇంట్లో ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ వేసేసుకోండి మెంతుల్లో. అసలు టేస్ట్ బాగుంటుంది. మాట కట్టే వస్తుంది కానీ అర్థం అట్లా నేను బయటకు వస్తా ఉంటాను. చూసినా కదా, మెంతులు హెల్త్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది, షుగర్ పేషెంట్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. అండ్ తినేటప్పుడు మాట్లాడకూడదు అన్నమాట, తినదు. మనం దీంట్లో లెమన్ యాడ్ చేసుకున్నాం, హెయిర్కి చాలా మంచిది. మీకు బాగా హెడేక్ వస్తున్నా, కంటిన్యూగా స్ట్రెస్ లాగా అలా అనిపిస్తున్నా సరే మీరు ఈ విధంగా తినుకొని ట్రై చేయండి గాయస్. మెంతులు బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. రోజు తింటున్న మెంతుల్లో ఒక 10% అయినా కొంచెమైనా చేదు ఉంటుంది, ఉండకుండా ఉండదు.